వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మహిళా సాధికారతతోనే తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక సాధనాలు ఏమి ఉండవు. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలి. సినీ నటి శ్రీలీల షీఈస్ ద హీరో ఆల్వేస్ అనే యాప్, సీత అనే యాప్ ను ఇక్కడ వీళ్ళు ఆవిష్కరించారు. సీత రామ, మరి సీత అనేది, సీతకు ఎక్కడ సాధికారత ఉందా అనేది నాకైతే ఎక్కడ కనిపించలేదు. రామునికి మాత్రమే సాధికారత ఉన్నది కాబట్టి కనీసం చివరికి అక్కడ సీతారాం అనే విగ్రహానికి కూడా పెట్టలేదు పేరు. అయోధ్యలో సీతారామ మందిర్ అని పెట్టలేదు, రామ మందిర్ అని అన్నారు. నిజంగానే సీతకు సాధికారత ఉంటే సీతారాం మందిర్ అని చెప్పేసి పెట్టాలి కదా పేరు. కేవలం రామ మందిర్ అంటే ఒక మగవాడి పురుషుని యొక్క ఆధిపత్యమే ఉన్నట్టు కదా, అక్కడ ఒక పురుష దేవుని ఆధిపత్యమే ఉన్నది. స్త్రీ దేవత ఏమైంది? మరి సీత అనే యాప్ను నువ్వు మహిళా సాధికారతగా ఎట్లా గుర్తిస్తావు? కనీసం సీతక్క అంటే మహిళా రాజకీయ సాధికారత దిశగా అడుగులు వేయచ్చు, కానీ సీతక్క అనే యాప్ను మీరు క్రియేట్ చేస్తే ఇంకా బాగుంటుంది నా దృష్టిలో. ఎందుకంటే సీతక్క అడవుల నుండి తుపాకీ పట్టి ఆదివాసీ బిడ్డ బయటకు వచ్చి ఇవాళ మహిళా ఒక సాధికారత, ముఖ్యంగా ఆదివాసీ బిడ్డ చదువుకొని ఇవాళ మా దగ్గరే చదువుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మా డిపార్ట్మెంట్లో చదువుకొని ఆ బిడ్డ ఇలా మంత్రి అయ్యి ఇలా తన యొక్క ఆదివాసీ గూడాలను బాగా చేసుకుంటూ ఒక మహిళ తుపాకీ కాదు, బుల్లెట్ కాదు, బ్యాలెట్ ద్వారా మాత్రమే సాధికారత వస్తుందని చెప్పేసి తన సమాజానికి, ఆదివాసీ సమాజానికి కాకుండా యావత్ మొత్తం తెలంగాణ సమాజానికి ఒక సాధికారత దిశగా అడుగులు వేస్తున్న మహిళ సీతక్క పేరుతో ఉన్న ఒక సంతోషం. కానీ సీత పేరుతో ఉంటే ఎట్లా సాధికారత వచ్చినట్టు? సరే, ఆ అంశం అట్లా పక్కన పెడితే తెలంగాణలో ఎంతమంది మంత్రివర్గంలో స్థానం 50% మహిళలు జనాభాలో ఉంటే ఎంతమంది మంత్రులు ఉన్నారు? మహిళలు ఎంతమంది ఉన్నారు? మనకు కనబడుతుంది ఎవరు, మన బీసీ బిడ్డ, కాపు బిడ్డ అనుకుంటా, బీసీ బిడ్డ పద్మశాలి అని కాపు. మొత్తానికైతే కొండా సురేఖ గారు కనబడతారు మంత్రిగా. ఇంకా నీకు ఎవరు కనపడుతున్నారు? ఇంకా మంత్రుల లిస్టులు చూసుకుంటే వాళ్ళ కొండా సురేఖ గారు, సీతక్క ఇద్దరే కదా మంత్రులు. ఈ ఇద్దరు మంత్రులే కనబడతారు మనకు. సో అది 50% ఉన్న అంటే దాదాపుగా ఇప్పుడు 15 నింపారు. 15లో కనీసం 7 మహిళలకు ఇవ్వాలి, ఇద్దరే ఉండరు. అందులో ఇంకా వచ్చే దాంట్లో మరి కనీసం మహిళలకు ఇస్తారని గ్యారంటీ లేదు. ఇంకా 3 వేకెన్సీలలో అందులో ఇంకొక బీసీ మహిళకు రావాల్సి ఉంటుంది నాకు తెలిసి. ఇద్దరు అంటే 3 పురుషులు ఉన్నారు ఇప్పుడు బీసీలో. అంటే ముగ్గురు పురుషులు ఉన్నారు. బీసీ ఈమెతో కలిపి 4 అవుతారు అనుకుంటా. నిజంగా బీసీలో 4, మగవాళ్ళు 3 ప్లస్ ఒక మహిళ, 4 బీసీ మంత్రులుగా, 4 ఎస్సీలు, 4 బీసీలు. సో అంతకుముందు నేను కొండా సురేఖ గారి పేరు చెప్పలేదు సామాజిక దాంట్లో. ముగ్గురు పురుషులు, ఒక మహిళ. సో అట్లా చూసుకుంటే ఒక 4 ఎస్సీలు మంత్రులు, 4 బీసీలు మంత్రులు, 4 రెడ్లు మంత్రులు. బీసీలు 52%, ఎస్సీలు 25%, ఎస్సీలు 20%. అంటే 70% వాళ్ళకి గంతే వస్తాయి. 4 పదవులే వస్తాయి. 5% ఉన్న వాళ్ళు కూడా 4 పదవులే. అదే సాధికారత అంటే, రాజకీయ సాధికారత అంటే, సామాజిక న్యాయం అంటే అదే. అట్లనే మీరు చూడాలి. మహిళా సాధికారత విషయానికి వస్తే కూడా గంతే. ఇవాళ ఎస్టీ మహిళ ప్లస్ బీసీ మహిళ, అదే మహిళా సాధికారత. సో మహిళలకి 50% అన్ని రంగాల్లో అవకాశాలు రావాలి అని చెప్పేసి ఏదైతే రాజ్యాంగం బోధిస్తుందో, ఏ రాజ్యాంగం అయితే చెప్తుందో, ఏ రాజ్యాంగకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళలకు 50% ప్రాతినిధ్యం రావాలన్నాడు. మరి ఏది తెలంగాణలో ఏది ప్రాతినిధ్యం? రాజకీయ సాధికారత ఏది? మిగతా రంగాల్లో ఏది సాధికారత? ఏది అండి? దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఈవెన్ గిగ్ వర్కర్లకి, పాపం అనార్గనైజ్డ్ వర్కర్స్కి అంతా కూడా ఇవాళ వాళ్ళకి స్కిల్ నేర్పి వాళ్ళని ఉత్పత్తి రంగంలో, ప్రపంచంలో ఇవాళ 62% అమెరికాలో మహిళలు ఉత్పత్తి రంగంలో ఉన్నారు. వాళ్ళంతా ఇవాళ అమెరికా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి? 62% వాళ్ళ యొక్క ఉత్పత్తి, వాళ్ళ భాగస్వామ్యం ఉంది. ఇలా ప్రపంచంలో అభివృద్ధి చెందిన జపాన్ కానీ, సింగపూర్ కానీ, మలేషియా కానీ, ఏ దేశమన్నా తీసుకోండి, మహిళలకి మోర్ దాన్ 50% వాళ్ళకి ఇవాళ ఉత్పత్తి రంగంలో వాటా ఉన్నది. కాబట్టి
అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో కూడా మహిళల వాటా గణనీయంగా ఉంది. గణనీయంగా మహిళల వాటా ఉన్నది కాబట్టి ఆ దేశాలు అభివృద్ధి చెందింది. అది జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, అలాగే ఇంకా చైనా కావచ్చు. ఇట్లా ఏ దేశం తీసుకున్నా, డెవలప్ అయిన దేశాలు ఏవి తీసుకున్నా సరే మహిళల యొక్క మోర్ దాన్ 50% మహిళల ప్రాతినిధ్యం ఉంది కాబట్టి వాళ్ళని ఆ దేశం డెవలప్ అయిన. బట్ ఇక్కడికి వచ్చేసరికి మహిళల యొక్క సాధికారత, మహిళల యొక్క 20% కూడా లేదు మహిళలు. సో మహిళల భాగస్వామ్యం 20% లేదు, రాజకీయాలు 12% ఉన్నది. మరి ఎట్లా సాధికారత వస్తుంది? కాబట్టి ఇవాళ మహిళల భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. కేవలం యాప్లు పెంచితే అయితే నేను అనుకోను కానీ, బట్ అదొక సాధనం, దాన్ని వాడాలి. ఇవాళ శ్రీధర్ బాబు గారు ఇవాళ ఖచ్చితంగా మీరు ఒక పారిశ్రామిక రంగ మంత్రిగా ఉన్నారు కాబట్టి మహిళలకి 50%, మోర్ దాన్ 50% ఆ రంగంలో వాటా ఇవ్వగలిగితే తప్పకుండా అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ఇవ్వగలిగితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఓసీ మహిళలకే మీరు మొత్తంగా వ్యాపారవేత్తలుగా ఎదిగిస్తున్నారు. ఖాళీ వర్కర్స్గా కలిసి వర్క్ ఫోర్స్గా ఈ వర్గాలకు ఇవ్వాలి కదా, వర్క్ ఫోర్స్ అన్న ఉండాలి కదా. మరి ఆ దిశగా ఎంత మేరకు అడుగులు వేసింది తెలంగాణ ప్రభుత్వం అంటే అనుకున్నంత స్థాయిలో అయితే రాలేదు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మహిళల సాధికారత తెలంగాణ సాధికారత. సో ఆ దిశగా అడుగులు వేయాలి. రాజకీయ రంగంలో మహిళలు తక్కువనే ఉన్నారు, వ్యాపార రంగంలో ముఖ్య అగ్రవర్ణ మహిళలే ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు లేదు. అలాగే ఇవాళ వర్కర్స్గా ఉన్నారు. ఇవాళ చాలా పాపం వర్క్ ఫోర్స్గా చిన్న వర్కర్స్, అనార్గనైజ్డ్ వర్కర్స్గా చాలామంది మహిళలు ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఇళ్ళలో పనిచేసేటోళ్ళు కానీ, చిన్న కంపెనీలలో పనిచేసేటోళ్ళు కానీ, లేకపోతే చిన్న రంగాల్లో పనిచేసేటోళ్ళు అంతా మహిళలే. అందులో కింది కులాల మహిళలే ఉన్నారు వాళ్ళంతా. సో అట్లాంటి మహిళలకు ఇంకా సాధికారత ఇవ్వాలంటే ఉత్పత్తి రంగంలో మోర్ దాన్ 50% వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, ఉత్పత్తి రంగంలో, రాజకీయ రంగంలో, అన్ని రంగాల్లో మోర్ దాన్ 50% కనుక ఏ దేశం అయితే అవకాశాలు ఇస్తుందో ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. మహిళా అభివృద్ధితోనే దేశ అభివృద్ధిని కొలమానం చేయాలని చెప్పేసి ఎవరైతే ఆర్థికవేత్తలు కానీ, అంబేద్కర్ కానీ, నేను కానీ ఇవాళ మాట్లాడుతున్నాము, ఆ దిశగా మహిళలకి అడుగులు వేయాల్సిందిగా D6 డీజాక్ భావిస్తుంది. నిజంగా శ్రీధర్ బాబు గారు మీరు తీసుకున్న స్టెప్ను అభినందిస్తున్నాను. తప్పకుండా ఆ శ్రీలీల గారు కూడా సీత అనే దాని అర్థాన్ని సరే 6 ఏ కోణం నుండి తీసుకున్నా నాకు సంబంధం లేదు కానీ, బట్ మహిళల్ని విపరీతంగా ఇంకా మంచి స్కిల్ రంగాన్ని ప్రోత్సహించి స్కిల్లో మహిళలకి నైపుణ్యతను కల్పించి వాళ్ళని ఇంకా వ్యాపారవేత్తలుగా, వాణిజ్యవేత్తలుగా, అలాగే రాజకీయవేత్తలుగా, అలాగే విద్యావేత్తలుగా ఇట్లా అన్ని రంగాల్లో మహిళలకి అవకాశాలు ఇచ్చి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడిపే దిశగా మనవంతు పాత్ర పోషించాల్సిందిగా భావిస్తున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఇది మన ఛానల్. మీ అభిప్రాయాలు తెలియజేసినప్పుడే, మీరు కామెంట్ చేసినప్పుడే, మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడే, షేర్ చేసినప్పుడే, లైక్ చేసినప్పుడే మన ఛానల్ అభివృద్ధి చెందుతుంది. దీన్ని ఓన్ చేసుకోండి. నా కోసం కాదు, ప్రజల కోసం, ప్రజల చైతన్యం కోసం అని తెలియజేస్తూ మరొకసారి ఈ ఉద్యమానికి ఆర్థికంగా వీలైతే సహకరించమని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు. జై భీమ్, జై భారత్, జై భోలే.